మనం సినిమా థియేటర్లో ఒక పెద్ద హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు టికెట్ల కోసం ఎంత క్యూ కట్టి టికెట్ కోసం ట్రై చేస్తామో, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అది కూడా హిట్ వెబ్ సిరీస్ అని రిలీజ్ అయినప్పుడు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కి అమౌంట్ ఎలా రెన్యువల్ చేసుకుంటామో, యూట్యూబ్లో ఒక మంచి పాట రిలీజ్ అయింది. ఆ పాట కోసం మనం ఎలా సెర్చ్ చేస్తామో, రీసెంట్గా మన ఇండియాలో ఒక 1 వీక్ బ్యాక్ 19 మినిట్స్ వీడియో కోసం మన భారతదేశం యువత చాలా 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 సెర్చ్ చేశారు. ఎక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా లింక్లని మనం అబ్జర్వ్ చేసే ఉంటాం. ఇప్పటికైనా మీ అర్థమై ఉంటుంది అసలు మన భారతదేశం ఎంత దిగజారిపోయిందో. ఈ సిచ్యువేషన్తో మనం తెలుసుకోవచ్చు. అందరికి కూడా లింకే కావాలి. అసలు లింక్లో ఏముంది, ఆ లింక్లో ఉన్న వాళ్ళ ఎవరు, ఆ లింక్ గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఇది ఒక చిన్న సోషల్ అవేర్నెస్ వీడియో. కంపల్సరీ మీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు అన్ఫిల్టర్ బై నసీర్ ఛానల్. ప్రతిరోజు నా ఈ యూట్యూబ్ జర్నీలో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్, సోషల్ అవేర్నెస్ వీడియోస్, కరెంట్ అఫైర్స్, జియో పాలిటిక్స్ గురించి 8 to 10 మినిట్స్ ప్రతిరోజు నా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. అసలు వివరాల్లోకి వెళ్తే ఈ 19 మినిట్స్ వీడియోలో ఎవరెవరు ఉన్నారు మీ అందరికీ తెలిసిన విధంగా, ఈ 19 మినిట్స్ వీడియో చూసినప్పుడు వాళ్ళిద్దరూ ఆల్రెడీ సూసైడ్ చేసుకొని చనిపోయారు. వాళ్ళిద్దరూ ఇక లేరు అని చాలామంది కూడా అబ్సెషన్, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వచ్చిన విధంగా చూస్తే ఆ విధంగా ఉంది. అసలు టాప్ సర్చింగ్లో ఈ 19 మినిట్స్ వీడియో ఉంది. అసలు ఈ వీడియో గురించి డిస్కస్ చేస్తే, ఆ ప్రైవేట్ క్లిప్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే బెంగాలీ క్రియేటర్స్. వీళ్ళిద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్, యూట్యూబ్ క్రియేటర్ ఉన్నారు. షోఫిక్ ఎస్కే అని ఒక కంటెంట్ క్రియేటర్. ఇతను ఒక యూట్యూబ్లో పార్ట్ టైం యాక్టర్. ఆ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి పోలిగ్రామ్ టీవీ. అది బెంగాల్లో ఒక మంచి హిట్ ఛానల్. అందులో వెబ్ సిరీస్, ఒక మోరల్ స్టోరీస్ గురించి చెప్తూ ఉంటారు. అందులో షోఫిక్ అనే వ్యక్తి పార్ట్ టైం యాక్టర్. తన గర్ల్ ఫ్రెండ్ అయిన సోనాలి, ఈ వీడియోలో ఉన్న అనదర్ పర్సన్ వచ్చేసి సోనాలి ఒక ఫ్యాషన్ టిప్స్ ఇస్తుంది అండ్ డాన్సింగ్ వీడియోస్ చేస్తుంది. కంటెంట్ క్రియేటింగ్ కూడా ఈమె కూడా చేస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఉద్దేశపూర్వకంతో ఈ వీడియోని రికార్డ్ చేయలేదు. మరి అందరూ కూడా వీడియోని వీళ్ళే రికార్డ్ చేశారు. వీళ్ళే తొందరగా ఓవర్ నైట్ స్టార్లు అయిపోవాలని వీరే రిలీజ్ చేశారు కదన్నా అంటే, వీళ్ళిద్దరు కాదు రికార్డ్ చేసింది వీళ్ళే. కానీ ఈ కంటెంట్ని, ఈ ఏదైతే 18+ కంటెంట్ని బయటికి రావడానికి వాళ్ళు అత్యంత నమ్మిన ఫ్రెండే వాళ్ళకి ద్రోహం చేశాడు. అతని పేరే రూబెల్. ఈ రూబెల్ అనే వ్యక్తే ఈ 18+ కంటెంట్ని అతనే బయటకు వచ్చేసారు. వాళ్ళ పరువుని తీయడానికి అతనే కారణం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. వాళ్ళిద్దరు వెళ్ళారు, ప్రైవేట్ వీడియోని రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన ఫోన్ని అత్యంత అంటే ఎక్కువ నమ్మి తన ఫ్రెండ్ చేతిలో పెట్టగానే ఆ రూబెల్ అనే వ్యక్తి వాళ్ళ వీడియోని రికార్డ్ చేసిన వీడియోని అందరికి కూడా పబ్లిష్ చేశాడు. ఫస్ట్ అతను వీళ్ళిద్దరిని బ్లాక్మెయిల్ చేశాడంట. ఈ బ్లాక్మెయిల్ చేసినప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఇంతవరకు ఇష్యూ రాకుండా ఉండేది. మన భారతదేశంలో యువత ఈ 18+ కంటెంట్ని చూడడానికి బాగా తహతహలాడిపోయారు. వాళ్ళకి ఆ ఆస్కారం కూడా ఉండేది కావచ్చు నాకు తెలిసి. ఫస్ట్ ఈ ప్రైవేట్ మూమెంట్ని రికార్డ్ చేశారు, బాగానే ఉంది. వెళ్ళారు, వాళ్ళ గుడ్ టైమ్స్ని గడిపారు, అయిపోయింది. రికార్డ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఆ ఫోన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అందరూ అనుకుంటారు వీడియో రికార్డ్ చేసాం, అయిపోయింది, ఇంకా కొద్దిసేపు చూసుకున్నాం, డిలీట్ చేసాం అనుకుంటున్నాం. కానీ ఫోన్ యొక్క ఆల్గారిథం ప్రకారం మనం సాఫ్ట్వేర్లో చెక్ చేసుకున్నట్టయితే ఆ ఫోన్ యొక్క బ్యాకప్ తీస్తే కంపల్సరీ ఆ వీడియో అనేది అక్కడే ఉంటుంది. ఇంకా ఎదుటి వ్యక్తిని మనం ట్రస్ట్ చేయాలి. మనం ఫోన్ యొక్క లాక్ని మనందరికీ తెలిసే ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళందరికీ. మనం వాళ్ళందరూ తీసి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పాపం చెక్ చేయరు తప్ప, మన ఫ్రెండ్స్కి తీస్తే వాళ్ళు కంపల్సరీ గ్యాలరీలకి చెక్ చేస్తారు. అదే చేశాడు ఈ రూబెల్ అనే వ్యక్తి. ఆ వీడియోని తనకు పంపించాడు. ఫస్ట్ పంపించి బెదిరించాడంట. బెదిరించినా వీళ్ళంత రెస్పాన్స్ కాలేదు. అంత లైట్ తీసుకునేసరికి అతను ఏం చేశాడు, కంపల్సరీ ఆ వీడియోని అందరికీ చేశాడు. ఈ సోనాలి వ్యక్తి పాపం ఆ అమ్మాయి చెప్తుంది, నిన్ను చాలా సోషల్ ఎంబారస్మెంట్కి గురవుతున్నా. ఫస్ట్ నేను అసలు ఆత్మహత్య థాట్స్ వస్తున్నాయి, కానీ నేను ఆత్మహత్య చేసుకోలేదు. సరే, ఇది మంచి జరిగిందా చెడు జరిగిందా అనే విషయాన్ని వదిలేసి తన లైఫ్లో తను మూవ్ అనేది. ఇంకా మనందరికి కూడా
ఇతరుల ప్రైవేట్ లైఫ్లో తొంగి చూడాలనే ఒక ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మీరు నేను అందరం కూడా ఒకే ఎక్స్పోలో ఉంటాం. అసలు ఆ రూమ్లో ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే కుతూహలం తప్ప మన ఇంకో వ్యసనంగా ఉండదు. అదే మన ఇంట్లో జరిగితే ఎలా ఉంటుంది ఈ ఇష్యూ. అదే 1-2 ఇయర్స్ బ్యాక్ ఈ లీక్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా, ఇలాంటి లీక్ వీడియోలు 50,000 ఇస్తే మనకు 70 వీడియోలు 80 వీడియోలు ఇచ్చేవాళ్ళు. ఆ లీక్ వీడియోలు చూడడానికి కూడా మన ఇండియాలో అంటే అడల్ట్ కంటెంట్కి ఇలాంటి కంటెంట్ ఎడిక్ట్ అయిన వ్యక్తులు 2014 డేటా ప్రకారం 55% మంది ఉన్నారంట. అంటే ఇప్పుడు 2025, ఇప్పుడు నాకు తెలిస్తే 85% మార్జిన్ యావరేజ్గా చూసుకుంటే 85 నుంచి 95 కంటెంట్, ఇలాంటి కంటెంట్ చూడడానికి మన భారతదేశం యువత ముందుగా ఉంది. అండ్ ఇలాంటి 19 వీడియోస్లు, ఇలాంటి వీడియోస్ని మనం రికార్డ్ చేసినప్పుడు ఫోన్ మార్ఫింగ్ చేయడం, ఏఐ ద్వారా మన ఫేస్ని ఇది చేయడం ద్వారా సైబర్ మోసాలని ఇంకా ఎక్కువగా జరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పైరసీ కంటెంట్ని అసలు క్లిక్ చేయమాకండి. క్లిక్ చేశారంటే మీ ఆటోమేషన్ ద్వారా అంటే మీ ఫోన్ కెమెరా యాక్టివ్ అయ్యి మీ ఫోన్ వీడియో తీసుకొని మీ ఫోటోని మార్ఫింగ్ చేసి మళ్ళీ మీ దగ్గరే డబ్బులు గుంజడానికి ఉంటుంది. కంపల్సరీ ఏ లింక్స్ పడతాయి ఆ లింక్స్లో ఓపెన్ మాత్రం చేయమాకండి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2023లో రివెంజ్ పార్న్ కింద 10,000 కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయి. 2019 నుంచి 23 వరకు ఇలాంటి ఎంఎంఎస్ లీకులు జరిగి దాదాపు యావరేజ్గా 50 మంది సంవత్సరానికి చనిపోతున్నారు. మధ్యప్రదేశ్లో పాపం ఇలాంటి ప్రైవేట్ వీడియో లీక్ అయింది. లీక్ అయిన తర్వాత పోలీసులే ఒక తల్లిని హరాస్మెంట్ చేయడం వల్ల ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇంకా వరల్డ్లో చూసుకున్నట్టయితే మన ఇండియాలో 36% ఇలాంటి లీక్ వీడియోస్, ఇలాంటి హరాస్మెంట్లలో 36% మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సరే, ఇదంతా బాగానే ఉందన్న. అంటే దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటే, మనం లీగల్గా పరిష్కార మార్గం ఏంటి అంటే ఐటీ యాక్ట్ సెక్షన్ 66E కింద మనం కేసుని బుక్ చేసుకోవచ్చు. అండ్ IPC 354C, ఇదే పోయోరిజం అంటాం. పోయోరిజం అంటే ఏం లేదు, మనం ఇతరుల జీవితాల్లో తొంగి చూడి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడానే దీన్ని ఇదంటాం. 2023 డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది. అండ్ కన్వెక్షనల్ రేట్ వచ్చేసి 20%. అంటే నేరం అనేది నిరూపణ ఇక్కడ జరగడం లేదు. 2014 ఇందాకే చెప్పా, 2014 ప్రకారం 55% మంది ఇలాంటి పార్న్ కంటెంట్ని 18+ కంటెంట్ని లీక్ కంటెంట్ని చూడడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా మనం దీనికి తీసుకోవాల్సింది ఏంటంటే కాలేజీ స్కూల్స్లలో డిజిటల్ లిటరసీని కంపల్సరీ మనం వాళ్ళకి బోధించాలి. అసలు ఇలా పైరసీ అంటే ఏంటి, ఈ డిజిటల్ రైట్స్ అంటే ఏంటి, పాస్వర్డ్ మేనేజ్మెంట్స్ అంటే ఏంటి, పిల్లలందరికీ కాలేజ్ పిల్లగాళ్ళకి ఈ స్కూల్లో చదువుకునే పిల్లగాళ్ళకి వీళ్ళకి తెలియజేయడం వల్ల వీళ్ళదే ఫ్యూచర్ కాబట్టి వాళ్ళు ఎంతో కొంత ప్రొటెక్షన్ని ఇచ్చుకుంటారు. అండ్ సిటిజన్షిప్ యాక్ట్ కూడా వీళ్ళందరికీ తెలియాలి. ఇక్కడ చేయాలంటే ఒకటి, ప్రభుత్వం ఏదైతే రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ని ఏ విధంగా డిలీట్ చేస్తుందో ఇటువంటి కంటెంట్ కూడా అదే నిమిషంలో డిలీట్ చేస్తే అసలు ఇలాంటి ఇష్యూస్ అనేవి ఎమ్మటే అంటే ఈ కంటెంట్ జరగకముందే ఆగిపోతాయి. ఇది మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలి. ప్రతి ఒక్కరు తమ డిజిటల్ రైట్స్ గురించి తెలుసుకోవాలి. అన్నీ ఇలాంటి పైరసీ నుంచి వాళ్ళే రక్షించుకోవాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళతో జరిగింది రేపు మనతో జరగవచ్చు, మీతో జరగవచ్చు, నాతో జరగచ్చు, ఈ వీడియో చూసే వాళ్ళందరితో కూడా జరగచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకుంటే చాలా సేఫ్గా ఉంటారు. అసలు మిమ్మల్ని మీరు రక్షించుకోకపోతే ఎంతో కొంత నష్టాన్ని మీరు కంపల్సరీ చూస్తారు. ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు రిపోర్ట్ చేయండి. ప్లీజ్ ఎవరికి కూడా షేర్ చేయమాకండి, రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తేనే ఇలాంటి కంటెంట్ అనేది ఆగుతుంది. మన భారతదేశం యువత ఎంతో కొంత సేఫ్ సైడ్ ఉండడానికి ఉంటుంది. అండ్ లాస్ట్ ఒకటే మాట నాది, మనకి ఇతరుల ప్రైవేట్ జీవితాల్లో చూపించాలని ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉందో ఈ 19+ వీడియో కోసం చాలామంది పాపం లింక్ అన్న ఆ యూట్యూబ్లో చూసిన లింక్, ఆ గూగుల్ సెర్చింగ్లో చూసిన లింక్, ఇన్స్టాగ్రామ్లో చూసిన లింక్, అందరికీ కూడా ఈ లీక్ వీడియో కావాలి. కానీ దీని మించి అవేర్నెస్ వీడియో మాత్రం ఎవరికి వద్దు. అసలు ఇలాంటి వీడియోస్లో మనమే ఉంటాయి అసలు ఏంటి, ఇంకా వాళ్ళు క్రియేటర్స్ కాబట్టి వాళ్ళకి ఫోన్లు అలాంటి వీడియోస్ రికార్డ్ చేయడం కాబట్టి వాళ్ళకి కొద్దిగా అలవాటు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఇలాంటి కామన్గా జరుగుతుంటాయి. ఒక వ్యక్తి
తప్పు వల్లనే ఇదంతా జరిగింది. కాబట్టి రుబేల్ అనే వ్యక్తిని వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం ఏదో ఒకటి చేసుకున్నారు, అయిపోయింది. అదే మీతో నాతో జరిగితే కంపల్సరీ కూడా ఇలాంటి వీడియోస్ని మీరు ఎవరికి కూడా షేర్ చేయమాకండి, ఫార్వర్డ్ చేయమాకండి, రిపోర్ట్ చేయండి. అండ్ మన ప్రైవేట్ జీవితాల్లోకి చాలామందికి తొంగి చూడాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ఆ రూమ్లో జరుగుతుంది ఏంటి, ఈ రూమ్లో జరుగుతుంది ఏంటి, అసలు ఆ మొబైల్ ఉంది ఏంటి, ఈ మొబైల్ ఉంది ఏంటి అని కంపల్సరీ ఉంటుంది. మన ఇళ్ళల్లో ఏం జరుగుతుంది, అసలు మన దేశంలో ఏం జరుగుతుంది, ఇటువంటి వీడియోలు చూడడం వల్ల మనకేంటి లాభం అనేది మీరు కంపల్సరీ తెలుసుకుంటే కల్చరల్ షిఫ్ట్ అనేది ఆటోమేటిక్గా జరిగిద్ది. ఈ కల్చరల్ షిఫ్ట్ అనేది నాతో మీతో మనందరం కూడా మారితేనే కల్చరల్ షిఫ్ట్ జరిగింది. నా వీడియోస్ ద్వారా కొద్దిగా చేంజ్ వస్తుందనే పాయింట్ ద్వారా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే కొంతమందికన్నా అవేర్నెస్ రావాలి. అందరికీ కూడా డిజిటల్ రైట్స్ గురించి తెలియాలి. అసలు ఎటువంటి ప్లేస్లలో మొబైల్ ఫోన్ యూస్ చేయాలి, ఎటువంటి ప్లేస్లలో మనం వీడియోస్ని రికార్డ్ చేయాలి అనే ఉద్దేశం మీకు ఏర్పడింది. మీ మొబైల్ ఫోన్ మీ చేతిలో ఉంటుంది, కానీ మనం ఒక వ్యక్తికి నమ్మి ఇస్తే అతను ఆలోచన ఎలా ఉంటుందో మనకి తెలియదు. కాబట్టి కంపల్సరీ ఇటువంటి డిజిటల్ రైట్స్ గురించి మీరు తెలుసుకోండి, అవేర్నెస్ పెంచుకోండి. కంపల్సరీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ టుమారో.